ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, నీ కుటుంబంలో ఏలుబడి అవుతున్నటువంటి పరిస్థితులను బట్టి, నీ వారసత్వంగా నీ కుటుంబంలో ఏలుబడి అవుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులను బట్టి, నా జీవితంలో మంచి కార్యాలు నేను చూడగలనా, నా కుటుంబము మంచి స్థితిలో దేవుడు దీవించడం నేను చూడగలనా, ఈ రీతిగా యోచిస్తున్నట్లయితే దేవుడు ఈ మాటలు నీ కొరకే మాట్లాడుతున్నారు. గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, నజరేత్ అనేటువంటి ప్రాంతము ఎన్నికలేనటువంటిది. నజరేత్ అనేటువంటి ప్రాంతము విడువబడినటువంటిది. కానీ నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అనేటువంటి ప్రశ్నలకు సమాధానముగానే యేసుక్రీస్తు వారు నజరేతు వాడిగా పిలవబడుతూ ఆ యొక్క గ్రామమునకే ఖ్యాతిని దయచేశాడు. ఈ మాటలు దేవుడు నా కొరకే మాట్లాడుతున్నారని నీవు నమ్మగలిగినట్లయితే నీ కుటుంబంలో వంశపారంపర్యంగా తరాల నుండి ఏ శాపము నీ కుటుంబం మీద ఏలుబడి అవుతున్నప్పటికీ కూడాను దానిని కొట్టివేయి నిమిత్తమే యేసుక్రీస్తు వారు నీ జీవితంలో నూతనమైనటువంటి కార్యములు జరిగించబోతున్నారు. ఆనాడు నజరేతు ఎన్నిక లేనిదిగా పిలువబడింది. కానీ ఈనాడు నజరేతు అనేకులకు సందర్శన స్థలముగా మారినది. అదే రీతిగా యేసుక్రీస్తు వారు నీ జీవితంలో కూడాను ఎన్ని సంవత్సరాల నుండి నీ కుటుంబం పైన, నీ జీవితం పైన శాపము ఏలుబడి అవుతున్నప్పటికీ, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఏలుబడి అవుతున్నప్పటికీ కూడాను వాటన్నిటినీ కొట్టివేసి ఆధిక్యతని, ఘనతని దేవునికి ఇవ్వబోతున్నాడు. అటి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమెన్.